ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కలిమిలేములు వెలుగు నీడలు కోరు గాలిలో ఊగే ఆగమ సంచార. రాజా ప్రమోద్ గారు మనకి అతిథిగా వచ్చారండి. వారు ఎస్బీఐలో విశ్రాంత అధికారి. ప్రస్తుతం ఆధ్యాత్మిక దీంట్లో వారు సేవ చేస్తూ ఉన్నారు. వారిని వచ్చి మంచి రోజు అయిన రోజు వసంతాలు పూచేటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచేటి రోజు గురువైన కోరికలే గూటిలో చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు మంచి రోజెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నది ప్రేమ మందిరాన్ని చుట్టలతో చెక్కుతున్నది లోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి 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 వీణలా జనగానలా కలగలా కలగలా కదలి వచ్చింది కన్నె అక్షర వచ్చి నిలిచింది కనుల ముందరా. అమ్మంటే అమృత నీరా అమ్మ కనుచమ్మ తుడిచేటి దైవము సిరులన్నీ నీకున్న ఆమె సరితూగవు. అమ్మ కనుచమ్మ తుడిచేటి చమాదయారెందు కళ్ళు కరుణించే నిండు మనకు పండిపోయి రాలె వరకు పరితపించే కన్న కడుపు కన్న తల్లి కన్న మిన్న కలదాయి. 1-9-19 1-9-19 29 29 చప్పట్లు కొడితే శ్రీహరి గారిని ఓడించాలి. చేతులు ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు జోడించి బాగా క్లాస్ కొట్టాలి. అంటే అవ్వండి రకాలు రావాలండి. పండుగ చేసుకున్న రోజు ఈరోజు సంతసప్తమి రోజున మన బర్త్డే బాయ్స్ పండుగ సప్తమి పండుగ రెండు ఒకేసారి సంతోషకరమైన అందరికీ వేదిక ఉన్న ప్రతి ఒక్కరి పేరున ఉంటే జీ అంటే గౌరవం చేసేవాడు, కొట్లాడి పెట్టేవాడు. చిన్న విషయం అందరికీ కదా, ఇది కృష్ణ భగవాన్ జయించాలి. జన్మదిన వేడుకల్లో ముందుగా మన అధ్యక్షుడు శ్రీ టి రవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. నారాయణ గారు
జిఎన్టీఎస్ మూర్తి గారు అమ్మగారిని శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, శ్రీ బి రవీంద్రారెడ్డి గారు, శ్రీమతి ఆర్ లక్ష్మీ శ్రీనివాసరావు గారు, శ్రీమతి ఎం పద్మావతి గారు, వీరు ఉపస్థితులుగా రాలేదు. శ్రీ కేజీకే శర్మ గారు 5000, శ్రీ కే నటరాజరావు గారు 2000, శ్రీమతి కె రామలక్ష్మి గారు 1000 రూపాయలు, శ్రీమతి అప్పాసారాణి గారు 500, శ్రీ కోలా సుదర్శన్ గారు 2000 రూపీస్ అండ్ శ్రీమతి బి పద్మారెడ్డి గారు 1000 రూపాయలు. సునీల చేతు శ్రీమతి జానకి అండ్ ప్రకాష్ రావు గారి సునీల్ గారు వివేకానంద గారు సన్మానిస్తారు. ప్లీజ్ ప్లీజ్ సునీల రామ్మా శాంతి మీ ఆశీర్వాదం ఎప్పుడు మా కుటుంబాన్ని ప్రథమంగా నా బిడ్డకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యప్రకాష్ రావు గారు మరియు శ్రీమతి శ్రీ జిఎన్టీఎస్ మూర్తి గారు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎక్కువ సంఖ్యలో వచ్చారు. మనందరినీ కూడా మనం సత్కరించాం. వెరిఫై 8వ తారీఖు నాడు ఫిబ్రవరి మన లయన్ క్లబ్ హైదరాబాద్ ఫుట్బాల్ క్లబ్ నుంచి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టుకుందామని మన ప్రెసిడెంట్ రవి గారు అడగాలని ఒప్పుకున్నారు. ఫిబ్రవరి 8వ తారీఖున మెడికల్ క్యాంప్. ఇది మనందరి కోసమే. లయన్స్ క్లబ్ ఆఫ్ ఫుట్బాల్ ప్రెసిడెంట్ మన కళ్యాణరావు పాటిల్ గారు అరేంజ్ చేస్తున్నారు. మీరందరూ కూడా ఇక్కడ టిఫిన్ తీసుకోవచ్చు. పేరెంట్స్, చిల్డ్రన్ మీరందరూ రావచ్చు. వెల్కమ్. ఓకే, అందరికీ వందనాలు. మీరందరూ మా యొక్క ఈ 50వ వివాహ సందర్భంగా మీరు ఆనందంగా ఉండాలని, మీరు కూడా చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అన్నలు తమ్ముళ్ళు అందరికీ నా యొక్క దండాలు. అందరూ ఈ సంవత్సరంలో జరుపుకున్న వాళ్ళందరూ మంచిగా ఇప్పటికీ మంచిగా ఉండాలి. అంతే తీసుకోయింది 15 రోజులు చూడండి. అతని దగ్గర ఉన్న నేను ఇద్దరమైతే ఒక దాని ఉంటున్నాం. నేను ఎక్కడో తెలంగాణ అయినా కానీ ఇద్దరం తిరిగి వస్తాం. ఒక దాని ఉంటాము. ఇంకా మా రోజులు ఇక్కడే ఉండాలి తెలంగాణ అంటూ అక్కడంటే చెల్లెల కంటే ఎక్కువ. నా పేరు అభజరాణి. సీనియర్ సిటిజన్ సభ్యులందరికీ, జరుపుకునే గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతమంది బర్త్డే జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల నాతో పాటుగా బర్త్డే జరుపుకుంటున్నటువంటి నా సోదరీమణులందరికీ వాళ్ళకి బర్త్డే శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. తోటి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ నెల అంటే జనవరి మాసం అందరికీ ఎక్కువ మంది అంటే ఇప్పుడు వాళ్ళు 14 మంది ఉన్నారు.
వాళ్ళందరికీ ఆరోగ్యంగా చక్కాయిస్తూ ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న పెద్దలు, నాతో పాటు ఈ నెలలోనే జన్మదిన వేడుక జరుపుకుంటున్న మిగతా పెద్దలందరికీ, అలాగే అధిక సంఖ్యలో ఇచ్చేసిన మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తర్వాత ఈ వెనకాల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి దీని వెనకాల ఉన్నటువంటి అధికారులు, తర్వాత వెంకటరమణ గారు, మన బాబు గారు, విజయ్ బాబు గారు, ఇంకా అనేక మంది పాండురంగారావు గారు, సాంబశివరావు గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటామండి. ఇది ఇట్లాగే ముందు ముందు ఇంకా అంతేకాకుండా ఈరోజు వచ్చి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సారు గారికి ఇలా మాకు చాలా మంది, మా అదృష్టం ఏంటంటే చాలా మంది వచ్చి ఆశీర్వదిస్తున్నారు. టీఎన్ఎస్ మూర్తి గారు కూడా వారి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడికి సభ్యులుగా చేరడం, రావడం, మమ్మల్ని రంజింపజేయడం జరుగుతుంది. మీ ఆదరణ అభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే మంచి పర్యావరణ ప్రేమ ఆయన ఏదో మాట్లాడదామనుకుంటాను కానీ సర్వీసెస్ చాలా గొప్పవండి. ఎప్పుడూ చేయని సర్వీసులు వాళ్ళు చేస్తున్నారు. ఒక్కో పర్యావరణ ప్రేమికులు వాళ్ళు. ఎక్కడైతే పొల్యూషన్ ఉందో అక్కడ రంగారావు గారు ఉంటారు. ఆ పొల్యూషన్ తీసేసేదాకా ఊరుకోరు వాళ్ళు. అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మన సంఘంలో సభ్యులుగా ఉండటం చాలా సంతోషం. వీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కొనసాగించాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మీరు కూడా రోజుగా నిన్న మొన్న మా ఏరియా కూకట్పల్లి జగదర్గుట్ ఏరియాలో जो सीनियर सिटीजन लेडीज వాకింగ్ యా జోకింగ్ లే బజార్కు ఎక్కడ పోయినా కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మెడలో బంగారం ఏదైనా కనిపిస్తే సరే ఎవరిని మనం ఎవరు ఏ మనిషి నాకు తెలుస్తలేదు. అందుకు చాలా జాగ్రత్తగా, అదేవిధంగా మన పిల్లలు మనవరాళ్ళకు ఏదైనా మనం మెడ వాళ్ళని ఒక చూపుగా మనం ఊరాల కింద ఆడుకుంటుంటే ఉంటారు. ఎందుకు బంగారం వెండి ధర విపరీతంగా పెరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి 13వ తారీఖు నాడు సిటీలో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్ విజిటింగ్ పెట్టామని దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఆల్రెడీ 27 మెంబర్స్ అయిపోయి 13 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న మేము దీన్ని వాట్సాప్లో పెట్టాము. వాట్సాప్లో పెడితే అందరూ రెస్పాండ్ అయ్యారు. సో ఇంకా 13 టికెట్లు మాత్రమే ఉన్నాయి. పర్ హెడ్ 1200 రూపీస్. ప్లేసెస్ ఏంటంటే మనం విజిట్ చేసేది పెద్దమ్మ టెంపుల్, టీటీడీ జూబ్లీహిల్స్లో టెంపుల్, తర్వాత జగన్నాథ స్వామి టెంపుల్, తర్వాత రాజరాజేశ్వరి టెంపుల్ మహేశ్వరం, తర్వాత కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్, తర్వాత అష్టలక్ష్మి టెంపుల్ కొత్తపేట. ఈ దీంట్లో ఈ 1200లలో టిఫిన్, లంచ్, మళ్ళీ 4 o'clock టీ అండ్ స్నాక్స్, తర్వాత ఈవినింగ్. మన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ ఇక మన జాతీయ గీతాలాపన ఉంటుంది, అందరూ కొద్దిగా లేచి నిలబడండి ప్లీజ్.